హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మధుమేహంతో బాధపడుతున్న తల్లికి పుట్టిన బిడ్డ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్తో చనిపోటకు గల కారణం డయాబెటిక్ కార్డియోపతి. నెక్స్ట్ వన్, నవజాత శిశువు శరీరంలో నీటి శాతం 70-75%. నెక్స్ట్ వన్, కంజనైటిల్ రుబెల్లా వలన పిల్లలలో ఏ సాధారణ సమస్యను గుర్తిస్తాము? కెటరాక్ట్. నెక్స్ట్ వన్, హెపాక్సియాను పుట్టిన వెంటనే గుర్తించుటకు దేనిని గమనిస్తారు? నాడీ రేటు. అనియంత్రిత కండర కదలికను ఏమంటారు? టిక్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, ప్రకృతి సిద్ధంగా లభించు పాలలలో అత్యల్పంగా గల పోషకం ఏది? విటమిన్ సి. నెక్స్ట్ వన్, 1 సంవత్సరం వయసు పిల్లలలో శరీర నీటి శాతం 60%. పిల్లలలో సాధారణంగా ముక్కు నుండి రక్తం కారుటకు కారణం ట్రామా. నెక్స్ట్ క్వశ్చన్, అనియంత్రణంగా మలం విసర్జింపబడుటను ఏమంటారు? ఏది కాదు. నెక్స్ట్ వన్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ను కలుగజేయునది ఆస్ట్రోవైరస్. హెచ్ఐవి లక్షణాలు గల పిల్లలకు ఈ క్రింది వాటిలో ఇవ్వకూడని వ్యాక్సిన్ డిపిటి. నెక్స్ట్ వన్, 18 నెలలు నిండిన పిల్లలలో సాధారణంగా హెచ్ఐవి నిర్ధారణ ఏ పరీక్ష ద్వారా చేస్తారు? పాజిటివ్ హెచ్ఐవి కల్చర్. ఇన్ఫాంట్ దశలో హార్ట్ ఫెయిల్యూర్ను తొలి దశలో గుర్తించుటకు ఏ గుర్తు ఉపయోగపడును? టకీకార్డియా. నెక్స్ట్ వన్, మరణించిన శిశువు పుట్టుటకు కారణం పైవన్నీ ప్లజంటా ప్రివియా, టాక్సిమియా, ట్రామాటిక్ డెలివరీ. నెక్స్ట్ వన్, పెరినేటల్ మోర్టాలిటీకి గల కారణం పైవన్నీ నెలలు తక్కువ జననం, బరువు తక్కువ జననం అంటూ. అప్గార్ స్కోర్లో అత్యల్ప స్కోర్ ఎంత? 0. అప్గార్ స్కోర్లోని అత్యధిక స్కోర్ ఎంత? 2. ఏ పరిస్థితులలో తల్లిపాలు ఇవ్వరాదు? తల్లికి ఆకస్మిక జ్వరము, యాంటీథైరాయిడ్ థెరపీ తీసుకొనుచున్న తల్లి, బ్రెస్ట్ అబ్సెస్. నెక్స్ట్ వన్, టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్లో కనిపించే గుర్తులేఖ లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? పైవన్నీ సయానోసిస్, వేలు ముడతలు పడుట, ఆలస్యంగా బరువు పెరుగుట. నెక్స్ట్ వన్, ఆటలమ్మలో ఇన్క్యుబేషన్ పీరియడ్ లేక నిద్రాణ దశ ఎన్ని రోజులు? 14-15 రోజులు. నిర్జలీకరణ స్థితిని కలిగించు కారణం ఏది? పైవన్నీ డయేరియా, వాంతులు, జ్వరము. తల్లిపాల వార్షికోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు? 1-7 ఆగస్టు. అండర్ 5 క్లినిక్లోని అంశము ఏది? పైవన్నీ తగినంత పోషకాహారం ఇవ్వడం, ఇమ్యునైజేషన్, ఆరోగ్య విద్య. నెక్స్ట్ వన్, ఐసిడిఎస్ను ప్రారంభించిన సంవత్సరం 1975. సిఎస్ఎస్ఎంను విశదీకరించుము. చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్. నవజాత శిశువు యొక్క జీర్ణాశయ సామర్థ్యం 90 మిల్లీలీటర్లు. నవజాత శిశువు మొదటి రోజు ఎంత మూత్రం విసర్జించును? 20 మిల్లీలీటర్లు. అప్థాల్మిక్ నియానోటరంలో ఏ చుక్కలు మందును వాడుతారు? 1 మరియు 2. క్లోరంఫెనికల్ నియోమైసిస్. మిజిల్స్లోని దశలు ఏవి? 1 మరియు 2. ఎరాప్టివ్ దశ, కన్వల్సెంట్ దశ. మౌన్స్ దేని వలన కలుగును? పారామిక్సో వైరస్. టైఫాయిడ్ జ్వరమును మరొక పేరు ఎంటెరిక్ ఫీవర్. నెక్స్ట్ వన్, థాలసీమియాకు మరొక పేరు కూలిస్ అనీమియా. నెక్స్ట్ వన్, గర్భస్థ పిండం యొక్క గుండె చప్పుడు ఎప్పుడు నుండి కొట్టుకొనడం ప్రారంభమగును? 4 వారాల నుండి. క్వాషియార్కర్కు అర్థం ఏమిటి? రెడ్ హెయిర్డ్ బాయ్. నెక్స్ట్ వన్, నవజాత శిశువులకు ఉపయోగించు ఎండోట్రకియల్ ట్యూబ్ సైజ్ ఎంత?
2.5-4 మిల్లీమీటర్స్. నెక్స్ట్ వన్, ఎంత వయసులో తల యొక్క చుట్టుకొలతలు ఛాతీ యొక్క చుట్టుకొలతలకు సమానమగును? 2 సంవత్సరాలకు. నెక్స్ట్ వన్, అప్గార్ స్కోర్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1952. నెక్స్ట్ వన్, పుట్టుకలో వెన్నుపూస పూర్తిగా ఏర్పడినందున ఖాళీ ప్రదేశము నుండి వెన్నుపాము దాని పొరలు బయటకు వచ్చే స్థితిని ఏమంటారు? స్పైనా బైఫిడా. నెక్స్ట్ వన్, లంబాడాయిడ్ సూచర్లో రంధ్రము నుండి మెనింజస్ బయటకు వచ్చే స్థితిని ఏమంటారు? మెనింగోసీల్ అంటారు. నెక్స్ట్ వన్, బిడ్డ రాత్రిపూట నిద్రలో మూత్ర విసర్జన చేయుటను ఏమంటారు? ఎనురిసిస్ అని అంటారు. శిశువులలో బహుళార్థ ఆరోగ్య కార్యకర్త అసాధారణ లక్షణములు కనిపెట్టిన ఏమి చేయవలెను? సకాలంలో డాక్టర్కు రెఫర్ చేయవలెను. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, చిన్నపిల్లలు తరచూ పస్తులుండుట వలన బక్కి చిక్కి ఎముకలు చర్మము చిక్కిపోయి ఉండుటను ఏమంటారు? మరస్మాస్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఆహారంలో మాంసకృతులు శక్తి లోపించుట వల్ల వచ్చు జబ్బు? ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్, చర్మం నీలి రంగులోనికి మారి శ్వాస తీయుటలో దోషముండుటను ఏమంటారు? సయానోసిస్ అని అంటారు. నెక్స్ట్ వన్, చిన్నపిల్లలకు కండ్లు వాచి చీము కారుటను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, అప్థాల్మిక్ నియోనేటారం. నెక్స్ట్ వన్, పుట్టుకతోనే పై పెదవి చీలి ఉండుటను ఏమంటారు? గ్రహణ మొర్రి అని అంటారు. ఆన్సర్ ఫస్ట్ వన్. పిల్లలలో కంటి సమస్యలు ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ ఏ. పిండము తలలో నీరు చేరుటను ఏమంటారు? హైడ్రోసెఫాలీ. నెక్స్ట్ వన్, విరోచనము మందమగుటను ఏమంటారు? కాన్స్టిపేషన్ అని అంటారు. నెక్స్ట్ వన్, పిల్లల కంటిలో త్రికోణాకారపు మచ్చలు ఉండుటను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, వైటల్ స్పాట్. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలలో ఎక్కువగా కలుగు రుగ్మతలు. డయేరియా. ఆన్సర్. బాల్వాడి పోషకాహార కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? 1970లో. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య కార్యక్రమం సేవలు పొందుతున్నది ఏ వయసు వారు? 6 నుంచి 11 సంవత్సరాలు. GOBIని విస్తరింపుము. గ్రోత్ మానిటరింగ్, ఓరల్ రీహైడ్రేషన్, బ్రెస్ట్ ఫీడింగ్, ఇమ్యునైజేషన్. వెల్ బేబీ క్లినిక్ ద్వారా ఏ వయసు వారికి సేవలు అందించుచున్నారు? 5 సంవత్సరాల లోపు పిల్లలు. నెక్స్ట్ వన్, హిందూ అడాప్టేషన్ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1956. నెక్స్ట్ వన్, స్పైనా బైఫిడా కలుగకుండా సహాయపడే పోషక పదార్థం ఏది? ఫోలిక్ ఆమ్లము. రూటింగ్ రీఫ్లెక్స్ ఏ నెల నుండి కనిపించదు? 4 నెలలు. మోరో రీఫ్లెక్స్ ఏ నెల నుండి కనిపించదు? ఆన్సర్ 4th వన్, 4 నెలల నుండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.